హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫామ్ ఈవెంట్స్ అనమాట, పార్ట్ 2. ఓకేనా? సో ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా ఫామ్ ఈవెంట్లో. సో ఇప్పుడు వచ్చేసి ఏం నేర్చుకుంటున్నాం అంటే చేంజ్, సెలెక్ట్, సబ్మిట్, ఇన్వాలిడ్. ఓకేనా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. సో ప్రీవియస్గా ఫోకస్, బ్లర్, ప్రీవియస్ ఇన్పుట్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇవి అనమాట. ఓకేనా? సో ప్రాక్టికల్గా నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు సో ప్రీవియస్గా నేర్చుకునేది అనమాట సేమ్ ఇదే, కానీ ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి చేంజ్ ఈవెంట్ అనమాట. సో చేంజ్, సో ఆన్ చేంజ్. సో ఆన్ చేంజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ప్రేమని రాస్తున్నా. సో ప్రేమని రాసి యాక్చువల్గా అంటే ఇక్కడ ప్రేమని రాస్తే మనకి ఇక్కడ డిస్ప్లే కావాలి. సో డిస్ప్లే ఎందుకు కావడం లేదు? సో ఇక్కడ ఒక నిమిషం. సో దీన్ని కాపీ చేసుకొని ప్రీవియస్దే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నేను ప్రేమని ఇస్తున్నాను. సో ప్రేమని ఇస్తే టైప్ అవుతుంది. ఓకేనా? సో ప్రేమ ఇస్తే టైప్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ చేంజ్ అంటే ఆన్ చేంజ్ ఈవెంట్ అని ఒకటి తీసుకుంటాం అనమాట. ఆన్ చేంజ్ ఈవెంట్ అంటే చెప్తాను. సో మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ అని ఒకటి తీసుకుంటున్నాను అనమాట. సో దానికి వచ్చేసి చేంజ్ ఫంక్షన్ అని ఒకటి తీసుకుంటున్నాను. చేంజ్ ఫంక్షన్ అని ఒకటి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సో స్క్రిప్ట్లో ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్కి వచ్చేసి చేంజ్ ఫంక్షన్, సో చేంజ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో చేంజ్, ఓకే. సో చేంజ్ ఫంక్షన్ తీసుకొని దానికి మనము వాల్యూ రాస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు చేంజ్ ఫంక్షన్, ఇప్పుడు యాక్చువల్గా అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రేమని ఇస్తే ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది. సో అలా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను చేంజ్ ఈవెంట్ దేనికి పనిచేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పాకిస్తాన్ ఉంది. సో బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ రావాలి. సో ఇక్కడ ఓన్లీ ప్రేమ వచ్చేసింది. సో ఇక్కడ బంగ్లాదేశ్ మీద క్లిక్ చేస్తే బంగ్లాదేశ్ అనేది ఇక్కడ డిస్ప్లే కావాలి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఎలా అంటే ఇక్కడ మనము వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. సారీ, సో ఇక్కడ వచ్చేసి ఆన్ చేంజ్ అనమాట. సో ఆన్ చేంజ్ ఫంక్షన్. సో ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ నేను పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ డిస్ప్లే కావాలి. అది ఎలా డిస్ప్లే కావాలి అంటే చెప్తాను, చూడండి. ఇక్కడ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎలిమెంట్ అని ఒకటి ఇస్తున్నాను. సో ఎలిమెంట్ పారామీటర్ పాస్ చేస్తాను. సో వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎలిమెంట్ డాట్ వాల్యూ. సో ఈ వాల్యూ అంతా ఎలిమెంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అలాగే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఐడి వచ్చేసి సో ఇప్పుడు మనకి ఐడి వచ్చేసి ఏది టెక్స్ట్ ఇది. సో ఇది అనమాట. సో దీని డ్యూ అనమాట. సో ఈ ఐడికి మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా? ఎక్స్తో స్టోర్ చేసుకోవాలి. యాక్చువల్గా అంటే ఇది అనమాట. సో ఇప్పుడు నేను బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ డిస్ప్లే కావాలి. ఎందుకు డిస్ప్లే కావాలంటే ఇక్కడ మనం వాల్యూ సెట్ చేయాలి. జస్ట్ HTML చేసినాం. ఈ వాల్యూ అనేది ఈ వాల్యూకి సెట్ చేయాలి. సో ఈ పాకిస్తాన్ అనేది ఇక్కడ సెట్ చేయాలి అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో నేపాల్. సో అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఆన్ చేంజ్ ఈవెంట్. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్కి డిస్ప్లే కావాలి. ఎందుకు కాలేదంటే ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఆన్ చేంజ్ కాడ ఇక్కడ లోపల ఇక్కడ దిస్ అని ఒక ఫంక్షన్ యూస్ చేయాలి. ఇప్పుడు వస్తుంది, చూడండి. బంగ్లాదేశ్ వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనకి ప్రేమ అనేది వచ్చేసింది. సో మనము ఇక్కడ బంగ్లాదేశ్ క్లిక్ చేస్తే బంగ్లాదేశ్ రావాలి. సో ఈ ప్రేమ అనేది తీసేసి ఇప్పుడు బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ మీద క్లిక్, పాకిస్తాన్ బంగ్లాదేశ్ రావాలి అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇది? ఓకే, ఇది ఆన్ చేంజ్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఈవెంట్. సో సెలెక్ట్ అంటే ఏమి అంటే సెలెక్ట్ పెట్టే ముందు నేను ఒకటి చెప్తాను, చూడండి.
ఇక్కడ ఆన్ ఇన్పుట్ అనేది నేను ఈవెంట్ తీసేస్తున్నా. సో తీసేస్తే ఏమవుతుందంటే నేను ఇక్కడ ప్రేమ అని రాసా. సో ప్రేమ అని రాస్తే తీసుకోలేదు, అదే బయట క్లిక్ చేస్తే వస్తుందా. సో ఇక్కడ ఏమైందంటే ఆన్ చేంజ్ ఫంక్షన్ కదా, సారీ ఇక్కడ దిస్ అని పెట్టాలి. సో దిస్ అని పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి, సో ప్రేమ టైప్ చేసిన, బయట క్లిక్ చేసిన, బయట క్లిక్ చేస్తే మాత్రమే ప్రేమని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ చూడండి ఇక్కడ కుమార్ అని టైప్ చేస్తా, కుమార్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఆన్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది పనిచేస్తుంది ఇక్కడ. సో క్లాస్లో ఆన్ ఇన్పుట్ ఫంక్షన్, సో ఇక్కడ చూడండి ఆన్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. అదే ప్రేమ్లో ఎట్లా అంటే చూపిస్తాను. సో ఇక్కడ హలో అని ఇస్తాం, హలో ఇచ్చేసి బయట క్లిక్ చేసినాం అనుకో హలో వస్తుంది. ఇక్కడ బంగ్లాదేశ్ మీద క్లిక్ చేస్తే బంగ్లాదేశ్ వస్తుంది. అంటే ఆన్ చేంజ్ ఈవెంట్ అనమాట. ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ అంటే మనము ఏదైతే క్లిక్ చేస్తామో, ఏదైతే టైప్ చేస్తామో బయట క్లిక్ చేస్తే అది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను హలో ఎస్ అని, సో ఇది వచ్చేస్తాం అనమాట, ఆన్ చేంజ్ ఈవెంట్ అనమాట. సో మనం ఏదైతే ఫస్ట్ క్లిక్ చేస్తామో అది మాత్రమే మనకి చూపిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, సో కుమార్, ఇక్కడ శ్రీలంక, అంటే మనం ఆన్ చేంజ్ ఈవెంట్ అనమాట. దీన్ని ఆన్ చేంజ్ ఈవెంట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సెలెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది సెలెక్ట్. అసలు సెలెక్ట్ అంటే ఏమి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ తీసేస్తా. సో ఇవేం పెట్టాను. ఇక్కడ నేను ప్రేమ్ కుమార్ అని రాసిన. సో ప్రేమ్ కుమార్ అని రాశాను. సో ఇది సెలెక్ట్ చేసినామా లేదా అని తెలియాలి ఇక్కడ. ఓకేనా. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తా. సో ఆన్ సెలెక్ట్ అని తీసుకొని సెలెక్ట్ ఫంక్షన్. సో సెలెక్ట్ ఫంక్షన్ తీసుకున్నాక ఈ ఫంక్షన్ నేము మనకి జావాస్క్రిప్ట్లో రావాలి. జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్లో రావాలి కాబట్టి మనం ఏం చేస్తాము ఇక్కడ, సో సెలెక్ట్ ఫంక్షన్ అని తీసుకొని ఇప్పుడు మనము సెలెక్ట్ చేసినామో లేదో తెలియాలి. ఓకేనా. సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసామో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్రేమ్ అని రాసా. సో ప్రేమ్ అని రాసి దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినది మనకి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక అలర్ట్ అని ఈవెంట్ రాస్తాం. సో అలర్ట్లో ఏం రాస్తాం అంటే యు ఆర్ సెలెక్టెడ్ టెక్స్ట్, యువర్ సెలెక్టెడ్ టెక్స్ట్ అని అలర్ట్లో రావాలి. ఎలా వస్తుందంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రేమ్ కుమార్ అని రాసా కదా, ఓకే డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తే అలర్ట్ రావాలి. అర్థమైంది కదా. అంటే దీన్ని సెలెక్ట్ చేస్తే అలర్ట్ వచ్చింది అనమాట. అర్థమైంది కదా. ఇది సెలెక్ట్ ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ సబ్మిట్ ఫంక్షన్. ఓకేనా. సబ్మిట్ అంటే ఏమి చెప్తాను చూడండి. సబ్మిట్ అంటే మనము ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇది ఫామ్ కదా, ఈ ఫామ్లో మనం సబ్మిట్ చేసాం అంటే సబ్మిట్ చేసే ముందు మనము ఒక ఇన్పుట్ రాసుకోవాలి. ఇన్పుట్ సబ్మిట్ అని రాసుకోవాలి. సో ఇన్పుట్ సబ్మిట్. ఓకేనా. ఇప్పుడు సబ్మిట్ వచ్చేసింది కదా. ఇప్పుడు సబ్మిట్ చేస్తే మనకి సబ్మిట్లోకి వెళ్ళిపోవాలి, ఫంక్షన్ జరగాలి. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ సబ్మిట్ అని ఇచ్చాం కదా, ఈ ఫామ్కి ముందే మనం ఆన్ సబ్మిట్ అని పెట్టాలి. ఆన్ సబ్మిట్. ఓకేనా. ఆన్ సబ్మిట్ అని పెట్టేసి సబ్మిట్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. సో ఓకేనా, సబ్మిట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో సబ్మిట్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను అంటే చూడండి. సో ఇక్కడ ఫంక్షన్ సబ్మిట్ ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్లో మనం సబ్మిట్ చేసినామా లేదో తెలియాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రేమని రాసాం కదా. సో ప్రేమని రాసి సబ్మిట్ చేస్తే మనకు ఒక అలర్ట్ రావాలి. ఇది యూఆర్ సబ్మిటెడ్ ఫామ్ అని. ఎలా అంటే చూపిస్తాను చూడండి. సో అలర్ట్ యు ఆర్ సబ్మిటెడ్ ఫామ్ అని రావాలి. యు ఆర్ సబ్మిటెడ్ ఫామ్ అని రావాలి. ఏది క్లిక్ చేస్తే. సో చూడండి. సో ఇక్కడ చూడండి యు ఆర్ సబ్మిటెడ్ ఫామ్ అంటే అలర్ట్ చేసాం అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రేమ్ అని రాసి సబ్మిట్ చేస్తే సబ్మిట్ యువర్ ఫామ్ అని వచ్చేసింది కదా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సబ్మిట్ అనే ఫామ్ని మనము ఇప్పుడు ప్రేమ్ సబ్మిట్ చేస్తే యు ఆర్ సబ్మిటెడ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అని రావాలి. అర్థమైంది కదా. అది ఎలా అంటే చూపిస్తాను చూడు.
సో ఇక్కడ మనము ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో వేరియబుల్ ఎక్స్లో స్టోర్ చేసుకుంటాం. ఏమని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి అంటే దీని ఐడి ఏది, ఇప్పుడు నేమ్ ఒక ఐడి ఏది ఇక్కడ పైన ఉంటుంది, మీరు గమనిస్తే ఇక్కడ పైన. సో ఇక్కడ ఫ్రామ్ నేమ్, ఇక్కడ ఐడి ఎఫ్ నేమ్ ఇవ్వాలి. సో ఎఫ్ నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ ఐడికి మనం సెట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఐడి కదా, సో ఐడి ఎఫ్ నేమ్ అర్థమైంది కదా, డాట్ వాల్యూ. సో ఈ వాల్యూ అంతా ఎక్స్లో స్టోర్ కావాలి. ఇప్పుడు ఎక్స్లో స్టోర్ కావాలి కాబట్టి మనం ప్లస్ ఎక్స్ అని ఇస్తాం. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్రేమ్ అని ఇచ్చేసి సబ్మిట్ అని పెట్టిన. చూడండి యువర్ సబ్మిటెడ్ ఫామ్ ప్రేమ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఓకే, ఇక్కడ ఇంకొక ప్లస్ తీసుకొని నేను డాష్ అంటే డాష్ చేస్తాను. ఓకేనా. చూడండి ఇక్కడ కుమార్ అని ఇచ్చేసి సబ్మిట్ అని ఇచ్చేసి చూడండి యువర్ సబ్మిటెడ్ ఫామ్ కుమార్, అలా అంటే అలర్ట్ రావాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఇదే అనమాట. సో దీన్ని సబ్మిషన్ ఫామ్ అంటాం. నెక్స్ట్ ఇన్వాలిడ్ అంటే మనకి మస్ట్ అండ్ షుడ్. సో నేను ఇక్కడ ఇన్వాలిడ్ ఏంటంటే, సో ఇన్వాలిడ్ మనం చేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ రిక్వైర్డ్ అని ఒకటి ఉండాలి. రిక్వైర్డ్. ఓకేనా, రిక్వైర్డ్ ఉంటేనే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రేమని ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఓకే. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే ఏం రావాలి, ఇది డిఫాల్ట్ అనమాట. ఇది డిఫాల్ట్ ఫిల్. ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తాం కదా, ఫిల్ ఇక్కడ చూడండి, సబ్మిట్ చేస్తే ఇక్కడ ఫిల్ అవుట్ ఆఫ్ దిస్ ఫైల్ అని వస్తుంది. అంటే ఇక్కడ రిక్వైర్డ్ పెట్టాం కాబట్టి, ఒకవేళ రిక్వైర్డ్ కాకుండా మనం ఇన్వాలిడ్ అని పెట్టేస్తాం. ఆన్ ఇన్వాలిడ్. ఓకేనా, ఆన్ ఇన్వాలిడ్లో మనం ఇన్వాలిడ్ ఫంక్షన్ రాస్తాం. ఇన్వాలిడ్ ఫంక్షన్ని ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనం స్క్రిప్ట్లో ఏం రాయాలి అంటే ఇక్కడ ఫంక్షన్ అని ఇస్తాం కదా. సో ఫంక్షన్ ఇచ్చేసి ఇక్కడ ఇన్వాలిడ్ ఫంక్షన్ అని ఇస్తాం. ఇన్వాలిడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ అలర్ట్ రావాలి. ఏమని రావాలి అలర్ట్, యు ఆర్ నాట్ ఎంటర్ ద నేమ్, ప్లీజ్ ఎంటర్. యు ఆర్ నాట్ ఎంటర్ ది నేమ్ అని రావాలి. సో ఇది సబ్మిట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఏం రావాలి, యు ఆర్ నాట్ ఎంటర్ ద నేమ్. ఒకవేళ సబ్మిట్ అయిపోతే, సో ప్రేమ్ కుమార్ సబ్మిట్ అయితే యువర్ సబ్మిటెడ్ ఫామ్ ప్రేమ్ కుమార్. ఓకేనా, సో ఇది వచ్చేసి సబ్మిట్ ఫంక్షన్, ఇది వచ్చేసి ఇన్వాలిడ్ ఫంక్షన్. అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఒకవేళ ఇక్కడ చేయలేదు అనుకున్నాం, సపోజ్ ఇక్కడ చేయలేదు, సో ఇక్కడ ఇది కామెంట్ చేస్తాను. సో ఇక్కడ ఫంక్షన్ రాయకుండా డైరెక్ట్గా నేను ప్రోగ్రామ్లో రాస్తాను. ఎక్కడ రాస్తాను, ఇక్కడ ఎలా రాయాలంటే డైరెక్ట్గా మనము అలర్ట్ ఇవ్వాలి ఇక్కడ. సో అలర్ట్ ఇచ్చేసి, అలర్ట్లో ఏమి ఇవ్వాలి, సో ఇక్కడ బయట డబుల్ కోట్స్ ఉంది కాబట్టి మనం సింగిల్ కోట్స్ పెట్టాలి. ఎంటర్ ది నేమ్ అని రావాలి. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తేనే ఎంటర్ ది నేమ్ అని రావాలి. అర్థమైంది కదా ఇది. సో ఇది ఇన్వాలిడ్ ఫంక్షన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.